శని భగవానుడి యొక్క గొప్పతనం గురించి, శని భగవానుడు అసలు ఎవరికి మేలు చేస్తారు, ఆయన ఎవరికి కీడు చేస్తారు. ఏ గ్రహమైనా రెండు ఉంటాయండి, మేలు చేయడము కీడు చేయడము. అందులో ముఖ్యంగా మనము ఈ కర్మకారకుడైన శని భగవానుడి గురించి ఎక్కువ చెప్పుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇది ఎందుకంటే శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక శని భగవానుడి యొక్క గొప్పతనం గురించి, శని భగవానుడు అసలు ఎవరికి మేలు చేస్తారు, ఆయన ఎవరికి కీడు చేస్తారు. ఏ గ్రహమైనా రెండు ఉంటాయండి, మేలు చేయడము కీడు చేయడము. అందులో ముఖ్యంగా మనము ఈ కర్మకారకుడైన శని భగవానుడి గురించి ఎక్కువ చెప్పుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇది ఎందుకంటే జాతక చక్రంలో నవగ్రహాల్లో కల్లా చాలా పవర్ఫుల్ ఏంటయ్యా అంటే నేను శని భగవానుడు అని చెప్తాను. అందుకే ఆయనకి కర్మకారకుడు అని పేరు. ఒక జాతకుడు యొక్క కర్మని తెలియజెప్పే గ్రహమే శని భగవానుడు. కర్మఫలము అంటే ఇక్కడ కర్మ అంటే ఏంటి? పని. అది తప్పుడు అర్థం కాదండి. కర్మ అంటే నీ కర్మను అనుభవించు అని వాడుకలో వాడేస్తూ ఉంటాం మనం. కర్మ అంటే నువ్వు చేసుకునే పని. నువ్వు మంచి చేసుకుంటున్నావా, చెడు చేసుకుంటున్నావా? అర్థమైందండి. మంచి చేసుకుంటున్నప్పుడు మంచి కర్మ ఫలితాలు అనుభవిస్తాడు జాతకుడు. చెడు చేస్తున్నప్పుడు చెడు కర్మ ఫలితాలు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. మాకు మా నాన్నమ్మ గారు చెప్తూ ఉండేవారండి చిన్నప్పుడు. ఎందుకంటే వంశపారంపర్యంగా జ్యోతిష్యమే కాబట్టి మా నాన్నమ్మ గారు అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది. ఆవిడ చెప్తూ ఉండేవారు, ఎవరైనా ఒక పాపపు పని చేసేటప్పుడుట చాలా నవ్వుతూ ఆనందంగా చేస్తారట. చూడండి, ఎవరినైనా విడదీయాలన్నా, ఇద్దరు కలిసి ఉంటున్నారు, భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, కొడుకు తల్లి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇద్దరు కలిసి ఉంటున్నప్పుడు అది చూడలేక, కొంతమంది ఓర్వలేక వాళ్ళని విడదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారట. చాలా ఆనందంగా చేస్తూ ఉంటారట దుర్మార్గపు పనులు. కొంతమంది నవ్వుతూ చేస్తారట, ఆనందంగా చేస్తారట. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తారట. అయ్యో నేను ఆ తప్పులు చేశానే అని సరిదిద్దుకోవడానికి టైం లేదు. ఎందుకంటే యముడు పిలుస్తూ ఉంటాడు అక్కడ, నువ్వు రాని టైం అయిపోయింది అని. లేదా వారి యొక్క తర్వాత జనరేషన్ని దెబ్బతీస్తూ ఉంటారు. ఆ దెబ్బతీసిన జనరేషన్లు చూస్తూ వీళ్ళు బాధపడుతూ ఉంటారు. చూడండి, ఏడుస్తూ అనుభవిస్తారట. నవ్వుతూ చేస్తారట చేసే పనులు, వెధవ పనులని నేను ఏడుస్తూ అనుభవిస్తారట. ఇలాంటివన్నీ కూడా శని భగవానుడే తెలియజేస్తాడు జాతకుడికి. అందుకే కర్మకారకుడు అంటాం ఆయన. ఇప్పుడు విషయం మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఏమిటి అసలు శని భగవానుడితోటి ఎలాంటి కర్మ అనుభవిస్తాడే జాతకుడు, ఎలా తెలుస్తుంది అన్న అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ఒక జాతకుడు ఎలాంటి కర్మ అనుభవిస్తాడు అని ఎలా చెప్పచ్చు శని భగవానుడి వల్ల? ఇప్పుడు తెలిసిపోతుంది మీకు క్లియర్గా. శని భగవానుడు ఎప్పుడూ కూడా శని వర్గ రాసుల్లో ఉండాలి. ఇది చాలా మైనర్ పాయింట్స్ అండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ, కానీ డీప్ అనాలిసిస్ ఉంటుంది ఇందులో. సరిగ్గా అబ్జర్వ్ చేయాలి మనం. ఎలా అండి? శని భగవానుడు ఎప్పుడూ కూడా శని వర్గ రాసుల్లో ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. శని వర్గ రాశులు ఏంటో మీకు తెలుసు. శుక్రుడి యొక్క ఇల్లు వృషభము, తుల. బుధుడి యొక్క ఇల్లు మిథునము, కన్య. శని భగవానుడి యొక్క ఇల్లు మకరము, కుంభము. ఈ రాసుల్లో శని భగవానుడు ఉండాలి. తులలో ఉచ్చపడతాడు ఆయన, మకరం ఆయన స్వక్షేత్రము, కుంభం ఆయన స్వక్షేత్రము, ఆయన మూల త్రికోణ స్థానము చాలా బలంగా ఉండే స్థానము. ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడ వరకు అందరికీ తెలిసిన పాయింట్ ఇది. ఈవెన్ చిన్న పిల్లలైనా ఇప్పుడు చూస్తున్న సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి టక్మని చెప్పేస్తారు ఇది. ఓకే ఫైన్. ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటంటే మీకు శని భగవానుడు ఈ రాసుల్లో ఇది
కర్మఫలం ఇప్పుడు ఎలా అనుభవిస్తారు అని చెప్పడానికండి. ఈ రాసుల్లో లేకపోతే ఏమిటి అన్నది కూడా చెప్తాను ఇప్పుడు నేను. అందరికీ మరి ఈ రాసుల్లో ఉండరుగా, అది కూడా చెప్తాను. ఈ రాసుల్లో ఉన్నప్పుడు శని భగవాను నుంచి అష్టమ స్థానంలో, శని భగవాను నుంచి వ్యయస్థానంలో, శని భగవాను నుంచి అష్టమ స్థానంలో, శని భగవాను నుంచి వ్యయస్థానంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక గ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏదో ఒక గ్రహము ఖచ్చితంగా ఉండి తీరాలి. అక్కడ నైసర్గిక శుభగ్రహం ఉంది అనుకోండి, మీరు చేసుకునే కర్మ అంటే మీరు చేసుకునే కర్మ ఫలితము చాలా మంచిగా వెళుతుంది అని చెప్పచ్చు. అక్కడ నైసర్గిక పాపగ్రహం ఉందనుకోండి, అష్టమ స్థానంలో కానీ వ్యయ స్థానంలో కానీ, చాలా జాగ్రత్తగా మీరు చేసే పనులన్నీ కూడా చూసుకోవాలి. వీళ్ళు ఎలాంటి అన్యాయాలు దుర్మార్గాలు చెయ్యకూడదు. ఇది హెచ్చరిక ఎవరికంటేనండి, ఇప్పుడు నేను చెప్పే వీడియో ఎవరైతే దుర్మార్గాలు చేస్తారో, ఎవరైతే లంచాలు తీసుకుంటూ ఉంటారో, ఎవరైతే ఒక అవతల వాళ్ళని మోసం చేసి బతికేయాలి అనుకుంటూ ఉంటారో, మోసం చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఇది బాగా వర్తిస్తుంది. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో కనుక శని భగవానుడు ఉండి అష్టమ వ్యయ స్థానాల్లో ఏమైనా గ్రహాలు ఉంటే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. క్లియర్ అయిందండి మీకు పాయింట్? ఎందుకంటే అష్టమ స్థానము వ్యయస్థానం మనకు తెలుసు. ఈ కారక స్థానాలన్నీ కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం. లగ్నం రవికి ఎందుకు అయింది, ద్వితీయ పంచమ భాగ్య లాభాలు ఎందుకు అయ్యాయి, ఇవన్నీ మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం. అలాగే శని నుంచి అష్టమ స్థానము, శని నుంచి వ్యయస్థానము. శని ఇప్పుడు శని వర్గ రాసుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎలాంటి తప్పటడుగు వేసినా, ఎలాంటి మోసం చెయ్యాలి అనుకున్నా వీళ్ళు చాలా దారుణమైన కర్మ అనుభవించి ఈ భూమిని వదిలిపెట్టే వెళ్ళే అవకాశం ఉంటుంది. తట్టుకోలేరన్నమాట. ఇందాక నేను చెప్పానే, నవ్వుతూ చేసేస్తారు, ఏడుస్తూ అనుభవిస్తారని, అది వర్తిస్తుంది బాగా వీళ్ళకి. అందుకే ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే శని వర్గ రాశుల్లో శని భగవానుడు ఉండి అష్టమ వ్యయ స్థానంలో ఏమైనా గ్రహాలు ఉండి, ముఖ్యంగా ఏమైనా గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు లేదా శని మహర్దశ జరుగుతున్నప్పుడు శని భగవానుడిది, వాళ్ళు చాలా జాగ్రత్తగా న్యాయబద్ధంగా ఉండాలి. మీరు ఎంత న్యాయబద్ధంగా ఉంటే, ఎంత ధర్మంగా ఉంటే, ఎంత భగవంతుడికి దగ్గరగా ఉంటే శని భగవానుడికి అంత ఇష్టంగా ఉంటుంది. ఇక్కడ ఒక టాపిక్ అయిపోయింది. శని వర్గ రాశుల్లో శని ఉన్నప్పుడు, శని భగవానుడు ఉన్నప్పుడు. ఇప్పుడు గురువర్గ రాశుల్లో శని భగవానుడు ఉన్నప్పుడు, గురువర్గ రాశుల్లో శని భగవానుడు ఉన్నప్పుడు వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఇది, అంటే జాగ్రత్తగా ఉండాలంటే నెగిటివ్ ఫలితాలు వచ్చేస్తాయని తక్కువని చెప్పకూడదండి. ఎప్పుడూ కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళు న్యాయబద్ధంగా ఉండాలి, అన్యాయాలు చెయ్యకూడదు. ఇక్కడ ఏం తెలిసింది, ఒక విషయం ఒకటి గమనించుకోవాలి. ఏ రాశిలో శని భగవానుడు ఉన్నా న్యాయం చెయ్యాలి అని తెలిసింది, అంతే కదా. సరే, గురువర్గ రాశుల్లో శని భగవానుడు ఉన్నప్పుడు, గురువర్గ రాశుల్లో శని భగవానుడు ఉన్నప్పుడు శని నుంచి అష్టమ వ్యయ స్థానాల్లో ఏవైనా గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా న్యాయబద్ధంగా వెళ్ళాలి. కానీ అక్కడ శని భగవానుడి మీద ఖచ్చితంగా శుభగ్రహం యొక్క దృష్టి ఉండి తీరాలి. ఇది ఒక్కటే ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ. గురువర్గ రాశుల్లో శని భగవానుడు ఉన్నప్పుడు శని భగవాను నుంచి అష్టమ వ్యయ స్థానాల్లో గ్రహాలు ఉండాలి. వీళ్ళు న్యాయబద్ధంగా వెళ్ళాలి, ధర్మంగా వెళ్ళాలి. సేమ్ ఫస్ట్ కంటెంట్ లాగే. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే, శని భగవానుని ఏదైనా శుభగ్రహం చూడాలి. శుభగ్రహం అంటే శని భగవానుడికి మిగతా గ్రహాల ఇది కాదండి, మెయిన్ గురుదృష్టి ఉండాలి. అసలు మెయిన్ పాయింట్కి వచ్చేస్తాను. గురుదృష్టి ఎక్కువ పట్టుంటుంది. ఎవరికైతే జాతక చక్రంలో శని భగవానుడి మీద గురుదృష్టి ఉంటుందో వాళ్ళు భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటారు, భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఉంటారు జాతకులు. ఇది ఒక సింపుల్ పాయింట్ అన్నమాట. అర్థమైందా? శని భగవానుడి మీద కనుక గురుదృష్టి ఉన్నట్లయితే వాళ్ళు దేవుడికి చాలా దగ్గరగా ఉంటారు, భగవంతుడి ఆశీస్సులు కూడా ఈ జాతకుల మీద ఖచ్చితంగా ఉంటాయి.
అప్పుడు ఎలాంటి కర్మ చేసుకోవాలన్నది ఆయనే చెప్తూ ఉంటాడు కదా, మీకు డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు కదా భగవంతుడు. అసలు ఫైనల్గా అండి గ్రహాలు ఇవన్నీ మనం సృష్టించుకుని మనం చేసుకున్నవే. భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటే, మనం న్యాయబద్ధంగా ఉంటే, ఈ రెండు భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుని అన్యాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ మొక్కుతారు వాళ్ళు దేవుడికి, అయ్యా వెంకటేశ్వర స్వామి నేను పెద్ద తిరుపతి వస్తున్నాను, నీ హుండీలో నేను దోచేసిన దాంట్లో 10%, 5%, 1% వేసేస్తాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడు. ఆయన అలా చేస్తారా? వెంకటేశ్వర స్వామి మరి ఎన్ని అన్యాయాలు జరుగుతుంటే చూస్తూ ఉంటారా? సమయం వచ్చినప్పుడు ఆ జాతకుడికి ఎలా లెంపకాయ కొట్టాలో అలా లెంపకాయ కొడతారా భగవంతుడు? ఖచ్చితంగా ఎవరికైనా అంతే. కాబట్టి కర్మకారకుడైన శని భగవానుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు క్లియర్ అయింది కదా పాయింట్. ఈ వీడియో విన్నాక దయచేసి ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు స్కిప్ చేసేసేయండి. కామెంట్లో సుత్తి సోది ఇది పెట్టద్దు. శని భగవానుడి గురించి నేను ఏం చెప్తున్నా, మీరు ఇలాంటివి మాత్రం పెట్టద్దు. నేను 1-2 కామెంట్స్ చూశాను కొన్ని వీడియోలకి. నోటికి ఏమొస్తే అది పెట్టడము, ఒళ్ళు మర్చిపోయి పెట్టడము, అది కూడా కర్మఫలంలో ఒక భాగమే. గుర్తుంచుకోండి, ఒక కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు మీరు. ఒక వ్యక్తిని మనం దూషిస్తున్నామంటే కర్మ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అర్థమైందా? కాబట్టి నచ్చితే చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చిన్న పాయింట్ ఇది, కానీ ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు న్యాయబద్ధంగా ఉండాలి, చాలా ధర్మంగా ఉండాలి. మరి అన్యాయంగా ఉంటే ఏంటి పరిస్థితి అంటే కనుక శని భగవానుడి యొక్క కర్మ ఫలితము నెగటివ్ రిజల్ట్స్ ఆ జాతకులు ఖచ్చితంగా పొంది తీరుతారు. అది ఎంత ఘోరంగా ఉంటుంది అన్నది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇప్పుడు ఎంత చెప్పినా మీకు తెలియదు. ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. క్లియర్ అయిందండి? చాలా సింపుల్గా కంటెంట్ అయిపోయింది, మీకు క్లియర్ అయిపోయింది పాయింట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, శని భగవానుడు ఎక్కడ ఉన్నా సరే అష్టమ వ్యయస్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నప్పుడు, శని భగవాను ఒక శుభగ్రహం చూస్తున్నప్పుడు ఆ గ్రహాల యొక్క మహర్దశలు ఏం చేస్తాయంటే అండి, మీ కర్మను తిరిగి చేస్తూ ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడా ఉండడా, వీడు ఎలాంటి పనులు చేస్తూ ఉంటాడు, మనం ఎన్ని చూస్తూ ఉంటాము. ఇప్పుడు రకరకాల మోసాలు, ఏదో ఒక మోసము, ఎలాంటి కన్సల్టేషన్ పేరుతో మోసం చేయడము, డిపార్ట్మెంట్ల పేర్లతో మోసం చేయడము, లంచాలు. శుభ్రంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఏమైనా మంచి కేటగిరీ వెళ్ళిపోతే వాళ్ళు లంచాలకి ఆశపడ్డము, రాజకీయ నాయకుల దగ్గరికి వస్తే ఏదైనా కాంట్రాక్ట్ వస్తే కనుక కోట్లు వెనక ఎలా వేసుకోవాలని చూడడము, మళ్ళీ ఎలక్షన్ టైంకి వాళ్ళకి డబ్బులు కావాలి కదా, అలాగా తర్వాత తరాలకి ఎలా ఇవ్వాలి అని చూడటము. ఇక్కడ ఒకటి గమనించుకోవాలండి. ఇది నేను ఎందుకు చెప్పానంటే, శని కర్మకారకుడు నేను ఎందుకు చెప్పానంటే, ఒక 100 కోట్లు సంపాదించాడు ఒక వ్యక్తి అనుకుందాం, 1000 కోట్లు, పోనీ 1,00,000 కోట్లు సంపాదించేశాడు అనుకుందాం. ఉన్నారు, అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా, మంచి పనులు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, శని భగవానుడు లెసన్ ఏం చెప్తాడంటే, అది ఇప్పుడు తెలియదు, సంపాదించే మంచి ఊపులో ఉన్నప్పుడు తెలియదు, వెళ్ళిపోయేటప్పుడు శని భగవానుడు ఏం చెప్తాడంటే, ఒరే పిచ్చివాడా, ఇన్ని కోట్లు సంపాదించావు, ఇప్పుడు నేను నిన్ను తీసుకుపోతున్నాను పైకి. యమధర్మరాజు వస్తారు కదా పాసం పట్టుకుని, యమ పాసం అంటాం, ఎంత స్పీడ్గా ఉంటుందో చూడండి దాన్ని. నువ్వు 1 రూపాయి అయినా నువ్వు తీసుకువెళ్తావా, నేను చూస్తాను. ఎన్ని కోట్లు, 100 కాదు, 1,00,000 కాదు, కోట్లు అనంతం సంపాదించేశాడు. 1 రూపాయి కూడా తీసుకెళ్లకుండా గాల్లో కలిసిపోతాడు. స్త్రీ పురుషులు అందరికీ వర్తిస్తుంది. మరి ఇక్కడ మనం చెయ్యాల్సింది ఏంటి? శని భగవానుడు అదే చెప్తాడండి. ఇది జాతకాల పరంగా కాబట్టి నేను ఆ కంటెంట్ దాటట్లా, మళ్ళీ వేరేగా వెళ్ళిపోతుంది టాపిక్, ఇదన్నీ కూడా వేరేవి. ఎప్పుడు కూడా శని భగవానుడు ఏం చెప్తాడంటే, మంచి కర్మ చేసుకో, మంచి జన్మ అనుభవించు, తర్వాత మంచి జన్మ మళ్ళీ పొందు. పూర్వజన్మలో నువ్వేం చేసుకున్నావో నీకు తెలీదు, ఇప్పుడు జన్మ నీకుంది, మంచి చేసుకో, తర్వాత జన్మ మంచి జన్మ పొందు. ఇదే తెలియజేస్తాడు శని భగవానుడు. క్లియర్ అయిందా? ఎవరికైతే శని భగవానుడు నెగిటివ్గా ఉండి ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు న్యాయబద్ధంగా వెళ్ళాలి అనుకుంటున్నారు, అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు, ఇప్పుడు న్యాయంగా వెళ్ళాలి అనుకుంటున్నారు, చాలా ఈజీ. ఇప్పుడైనా అన్యాయాలను పక్కన పెట్టి, అధర్మాన్ని పక్కన పెట్టి, మోసాలు పక్కన పెట్టి న్యాయంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి పరిహారం ఏమిటి అంటే కనుక ఈశ్వరుడు ఆరాధన ఎక్కువ చేయాలి. ఈశ్వర ఆరాధన ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి శని భగవానుడి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ ఉండవు. మీరు న్యాయబద్ధంగా ఉండాలి, మరి అధర్మంగా వెళ్తే ఈశ్వరుని పట్టుకుంటే అవ్వదు. ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండండి, నిత్యము ఈశ్వర ఆరాధన చెయ్యండి. మీకు
మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. శుభం.